అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ రెండు చోట్ల ఓడిపోయిన రాజకీయ నాయకుడు పార్టీ పెట్టి అప్పటికే 5-6 ఏళ్లైంది కేడర్ బలంగా లేదు పార్టీకి పునాది కూడా అంతగా ఏం లేదు ప్రత్యర్థుల విమర్శలు అయినా వెనకడుగు కూడా వేయలేదు ఎంత ఖచ్చితంగా తనపై విమర్శనాస్త్రాలు సంధించారో అంత కసిగా రాజకీయంలో రాటుతేలారు 2024లో పవన్ తీసుకున్న రాజకీయ వ్యూహాలు అనూహ్యం తాను తగ్గిన పార్టీని గెలవాలన్న సంకల్పంతో పొత్తు అడుగులు కూడా వేశారు ఆ పొత్తు కోసం ఎన్నో కసరత్తులు కూడా చేశారు కొన్నిసార్లు అయితే రావడం లేట్ అవ్వచ్చా కానీ రావడం మాత్రం పక్కా ఎవరైతే 100% విజయం సాధిస్తారో అదే జనసేన అంటూ వావ్ లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు అలాగని ఇదేమి లాస్ట్ పంచ్ కాదు ఇది జస్ట్ ట్రయల్ అన్నది జనసేన అధ్యక్షుడి మాట నాటి ఓటమితో కుంగిపోలేదు నేడు గెలుపుతో కూడా పొంగిపోలేదు అంటున్న పవన్ కళ్యాణ్ రాజకీయ రహదారి కాదు ముల్లదారి అంటూ పీఠాపురం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి సాధించారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆయనకు 21 నియోజకవర్గాలు కూడా కేటాయించారు ఆ 21 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారు దాంతో పవన్ రాజకీయంగా భారీ విజయమే సాధించినట్లయింది పవన్ కి ఇది అపూర్వ విజయం పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు కానీ చిరంజీవికి రాజకీయాల్లో పెద్దగా విజయం దక్కలేదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు గత ఎన్నికల్లో ఒక్క జనసేన అభ్యర్థి కూడా గెలవలేదు గెలిచిన ఒక్క అభ్యర్థి పార్టీ నుంచి మారిపోయాడు అటు స్వయంగా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ ఆ రెండింటిలోనూ ఓడిపోయారు కానీ ఈసారి 21 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయగా ఆ 21 నియోజకవర్గాల్లో కూడా జనసేన అభ్యర్థులు విజయం సాధించి చరిత్ర సృష్టించారు ఇది ఇలా ఉంటే గెలిచిన తరువాత పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులతో మాట్లాడారు పవన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలని నేడు కలగన్నాను మా నాన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆయన ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేవాడు దానికి మేము రుణపడి ఉన్నాం అందుకే నేను కూడా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా జీతం మొత్తం తీసుకుంటున్నాను అన్నారు అయితే నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటా కానీ తర్వాత నేను ఇవ్వాల్సింది ప్రజలకు ఇచ్చేస్తా ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని తింటున్నాను ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి నేను తీసుకునే జీతంలో ప్రతి రూపాయికి ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి అందుకే నేను జీతం తీసుకుంటాను అని పవన్ కళ్యాణ్ అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్